హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. దివాళీ స్పెషల్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా టిప్స్తో చూపిస్తున్నానండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే టేస్టీ జ్యూసీ గులాబ్ జాముల్ని ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే మీరు కూడా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలో 2 కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ వేసుకోండి. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి. మీకు ఇష్టమైన బ్రాండ్ మీరు తీసుకోండి. గులాబ్ జామ్ కోసం 2 కప్పుల పిండి తీసుకుని దానికి సరిపడా కొలతలు చూపిస్తున్నానండి. ఈ పిండిని నీళ్లతో కానీ కాచి చల్లార్చిన పాలతో కానీ కలుపుకోవచ్చు. నేను పాలతో కలుపుతున్నానండి. దీనికోసం 1/2 కప్పు పాలు తీసుకుని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలపండి. పిండి కలపడంలోనే గులాబ్ జామున్ పగుళ్ళు రాకుండా లోపల వేయించినప్పుడు పిండి మిగలకుండా ఉంటుంది కాబట్టి పిండిని చపాతీ పిండిలా గట్టిగా పిసక్కుండా మునివేళ్లతో శుతిమెత్తగా కలపండి. పిండిని ఈ విధంగా కొంచెం తడిగా చేతికి అంటుకునేటట్టుగా కలుపుకుంటే 10 నిమిషాలు నానబెట్టేసరికి తేమ పీల్చుకుని పిండి గట్టిపడుతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకుని పైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వండి. పిండి నానేలోగా మనం పాకాన్ని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 కప్పుల పంచదారను వేసుకోండి. నేను 2 కప్పుల పిండితో గులాబ్ జామ్ చేస్తున్నాను కాబట్టి 4 కప్పుల పంచదార వేసుకున్నానండి. మీరు ఎన్ని కప్పుల గులాబ్ జామ్ పిండిని తీసుకుంటారో దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ని తీసుకోండి. ఇప్పుడు ఏ కప్పు కొలతతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పుల వాటర్ పోసుకోండి. వాటర్ మనం తీసుకున్న పంచదార కన్నా తక్కువ కొలిచి తీసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత షుగర్ని కలుపుతూ కరిగించుకోండి. ఇలా షుగర్ మొత్తం కరిగితే సరిపోతుందండి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. పాకం గట్టిపడితే గులాబ్ జాములు పాకాన్ని పీల్చుకోవు కాబట్టి ఇలా వేళ్లతో టచ్ చేస్తే జిగురుగా ఉన్నప్పుడు దానిలో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి అంతా ఒకసారి కలుపుకుని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టండి. 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి నుండి కొంచెం పిండిని తీసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టి మొదట గట్టిగా ప్రెస్ చేస్తూ గుండ్రంగా తిప్పండి. తర్వాత ప్రెస్ చేయకుండా పైపైన తిప్పుతూ గుండ్రని ఉండలా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీకు పిండి గట్టిగా అయ్యి ఉండలు చేసేటప్పుడు పగుళ్ళు వస్తే కొంచెం పాలు కానీ నీళ్లు కానీ చిలకరించి పిండిని కొంచెం కలిపి తర్వాత రౌండ్ బాల్స్లా చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా రౌండ్ బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టి ఉండలు ఆరిపోకుండా వేరొక ప్లేట్తో కవర్ చేయండి. లేదంటే ఒక తడిగుడ్డను గట్టిగా పిండి కవర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. వీటిని నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఆయిల్ని బాగా హీట్ చేయకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక చిన్న పిండి ముద్ద వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్లో వేసిన పిండి వెంటనే పైకి రాకుండా కొంచెం వేగిన తర్వాత పైకి వస్తే ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టేనండి. ఇలా కాగిన తర్వాత ఒక్కొక్క ఉండని నూనెలో వేసుకోండి. ఎక్కువ ఉండల్ని ఒకేసారి వేసుకోకుండా ఆయిల్కి సరిపడా తక్కువగా వేసుకోండి. ఆయిల్ బాగా వేడి చేసిన తర్వాత గులాబ్ జాములు వేసుకుంటే పైన రంగు వచ్చి లోపల ఉడకకుండా పిండి మిగిలిపోతుంది. అందుకని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. మనం గులాబ్ జాములు నూనెలో వేసిన తర్వాత 10 సెకండ్స్ కల్లా ఇలా పైకి వస్తాయండి. వాటిని కదుపుతూ అన్ని వైపులా వేగేటట్టు వేయించుకోండి. గులాబ్ జాములు అన్ని వైపులా ఈవెన్గా వేగవు కాబట్టి ఇలా రొటేట్ చేస్తూ పూర్తిగా వేయించి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోండి. ఇదే విధంగా రెండవ రౌండ్లో గులాబ్ జాములు వేసుకునేటప్పుడు మరలా ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గులాబ్ జాములు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి.
ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ వేయించి వేడి వేడి గులాబ్ జాముల్ని పాకంలో వేసుకోండి. ఇప్పుడు గులాబ్ జాముల్ని పాకంలో పూర్తిగా ముంచి 2 to 3 అవర్స్ పాకంలో నాననివ్వండి. ఇలా ఉంచితే గులాబ్ జాములు పాకం బాగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ జ్యూసీ గులాబ్ జాములు రెడీ అయ్యాయండి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందా? ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే స్టార్ట్ చేయండి. ఈ దివాళీకి గులాబ్ జాములు రెడీ చేసుకుని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి. ఇవే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.